సందేహాలకి సమాధానం తెలుసుకోవాలని అనుకుంది. మీరు ఈ సృష్టిని రచించారు. మీ శరీరం నుంచి ఎంతో మంది ఋషులని, మునులని పుట్టించారు. ఎంతో మంది అందమైన అప్సరసలని, గంధర్వులను, దేవతలను కూడా మీరే సృష్టించారు. మీరే స్త్రీలకి అందాన్ని ప్రసాదించారు. కానీ నాకున్న సందేహం ఏమిటంటే, కేవలం స్త్రీలకి మాత్రమే గర్భం ఎందుకు ప్రసాదించారు? ఈ బ్రహ్మాండంలో ఎందుకని కేవలం స్త్రీలు మాత్రమే గర్భం దాల్చగలుగుతున్నారు? దీని వెనుకున్న అసలైన కారణమేమిటి? గర్భం దాల్చేటప్పుడు వచ్చే విపరీతమైన నొప్పి కేవలం స్త్రీలకు మాత్రమే ఎందుకు? ఈ ప్రశ్నలను విన్న బ్రహ్మదేవుడు నవ్వుతూ, సరస్వతీదేవితో, నువ్వు ఈరోజు మంచి ప్రశ్న అడిగావు. ఈ బ్రహ్మాండంలో అన్ని రోగాల కంటే ఎక్కువ నొప్పి గర్భం దాల్చినప్పుడు వస్తుంది. గర్భం దాల్చేటప్పుడు స్త్రీలకి భయంకరమైన నొప్పి వస్తుంది. దీని వెనుక ఒక కథ ఉంది. నేనిప్పుడు ఆ కథ నీకు చెప్తాను. దానిని నువ్వు చాలా శ్రద్ధతో విను. ఎవరైతే ఈ కథను వింటారో వాళ్ళకి మంచి పుత్రుడు జన్మిస్తాడు. పులస్త్య మహర్షి నా చెవు నుంచి జన్మించాడు. అతను నా మానస పుత్రులలో ఒకడు. నేను అతనికి ఎన్నో విద్యలు ప్రసాదించాను. అతన్ని సృష్టించడం వెనుక ఉద్దేశాన్ని అతనికి చెప్పాను. ఈ లోక కళ్యాణం కోసం జీవితాంతం తపస్సు చేయమని నేను అతనికి చెప్పాను. అతను తన బాధ్యతను నిర్వర్తించడానికి సిద్ధమయ్యాడు. నేను చెప్పినట్టుగానే పులస్త్య మహర్షి సుమేరు పర్వతం దగ్గర తపస్సు చేయడానికి బయలుదేరాడు. అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుని ఒకరోజు ఘోర తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో చాలామంది గంధర్వులు, దేవతలు, దానవులు ఆ ప్రదేశంలో తిరగడానికి వస్తూ ఉండేవారు. వాళ్ళందరూ అల్లరి చేసి పులస్త్య మహర్షి తపస్సాలు పులస్త్య మహర్షిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు. మొత్తం గమనించిన పులస్త్య మహర్షికి కోపం వచ్చి అక్కడున్న గంధర్వులతో పాటు అప్సరసలను కూడా శపిస్తాడు. ఈ రోజు నుంచి ఎవరైతే నా తపస్సుకి భంగం కలిగించాలని చూస్తారో వాళ్ళు ఖచ్చితంగా గర్భం దాల్చుతారని శపిస్తాడు. పులస్త్య మహర్షి శాపానికి భయపడి అప్సరసలతో పాటు గంధర్వులు కూడా అక్కడ నుంచి వెంటనే పారిపోయారు. ఆ పర్వతం పైన త్రినబంధు మహర్షి తన కుటుంబంతో పాటు నివసించేవాడు. అతనికి ఆవిర్భావ అనే కూతురు ఉంది. ఆమెకి పులస్త్య మహర్షి శాపం గురించి తెలియదు. తను ఒకరోజు తన స్నేహితులను వెతుక్కుంటూ సుమేరు పర్వతం పైకి వెళ్తుంది. కాసేపటికి ఆమె శరీరం అంతా పచ్చగా మారింది. ఆ మరుక్షణంలోనే ఆమె గర్భవతిగా మారింది. ఒక్కసారిగా ఆమె శరీరంలో పెద్ద మార్పులు జరిగాయి. దీన్ని చూసి ఆవిర్భావ చాలా భయపడింది. అంతలోనే తన స్నేహితులు ఆవిర్భావ దగ్గరికి వచ్చారు. వెంటనే ఆవిర్భావ జరిగిందంతా తన స్నేహితులకు చెప్పింది. ఆవిర్భావ తన స్నేహితులతో కలిసి తన తండ్రి దగ్గరకు వెళ్ళింది. అక్కడికి వెళ్ళి తన తండ్రికి జరిగినదంతా చెప్పింది. తన కూతురిని కాసేపు తన కూతురిని పరీక్షించిన తర్వాత పులస్త్య మహర్షి శాపం వలన తన కూతురికి గర్భం వచ్చిందని త్రినబంధు మహర్షికి తెలుసుకుని త్రినబంధు మహర్షి ఇంకా మహర్షి వెంటనే నమస్కరిస్తాడు. తన కూతుర్ని క్షమించమని కోరుతాడు. త్రినబంధు మహర్షి పులస్త్య మహర్షితో, మీరు సాక్షాత్తు బ్రహ్మదేవుడి మానసపుత్రుడు. ఈ లోకంలో మీకు ప్రతి చోట కీర్తి ఉంటుంది. మీరు చాలా దయగలిగిన వారు. ఈ రోజు నా కూతురు తెలియకుండా పాపం చేసింది. తనకి మీరు శాపం పెట్టిన విషయం బ్రహ్మాండంలో గర్భవతిగా మారిన మొట్టమొదటి స్త్రీ నా కూతురే. అలాంటప్పుడు నా కూతురిని ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు? మీరు నా కూతురికి అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. నా కూతురికి ఏ దోషమూ లేదు. తనకు తెలియకుండానే తనకి మీ శాపం తగిలింది. తను జీవితాంతం మీ ఉంటుందని చెప్పాడు. త్రినబంధు మహర్షి మాటలతో పులస్త్య మహర్షి ప్రసన్నుడయ్యాడు. ఆవిర్భావకి తగిలిన శాపంని చూసి అతను చాలా బాధపడ్డాడు. మహర్షి త్రినబంధు మహర్షితో, నేను మీ మాటలకు ప్రసన్నుడయ్యాను. నా శాపం వల్ల మీ కూతురు గర్భవతిగా మారింది. ఈ కారణం నేను మీ కూతురుని నా భార్యగా స్వీకరిస్తాను. మీరింక దేనికి బాధపడకండి. ఈ విధంగా పులస్త్య మహర్షి త్రినబంధు మహర్షి కూతురుని భార్యగా స్వీకరించాడు. అప్పటి నుంచి ఆవిర్భావ పులస్త్య మహర్షి ఆశ్రమంలోనే నివసించడం మొదలుపెట్టింది. రాత్రి పగలు స్వచ్ఛమైన హృదయంతో పులస్త్య మహర్షికి సేవలు చేస్తుంది. పులస్త్య మహర్షి ఆవిర్భావ చేస్తున్న సేవలను చూసి అత్యంత ప్రసన్నుడయ్యాడు. నేను నీ సేవతో ప్రసన్నుడయ్యాను. అందుకనే నీకు నాలాంటి పుత్రుడిని వరంగా ఇస్తాను. నువ్వు ఎప్పుడైతే నా ముందుకు వచ్చావో వేదాల పఠనం కూడా చేశావు. అందుకనే నీ కొడుకు వేదాలలో పండితుడై ఉంటాడు. ఈ పూర్తి ప్రపంచానికి వేదాలను ప్రచారిస్తాడు. ఈ ప్రపంచమంతా నీ కొడుకుని విశ్రవ మహర్షి అని పిలుస్తుంది.
కొంతసేపటికి ఆవిర్భావ దేవికి ఒక అత్యంత గుణవంతుడైన కొడుకు పుడతాడు. తులసి మహర్షి చెప్పినట్టుగానే అతని పేరు విశ్రవ అని పెట్టారు. విశ్రవ మహర్షి తన తండ్రిలాగానే ఎప్పుడు సత్యాన్ని మాత్రమే చెప్తాడు, ధర్మాన్ని పాటిస్తాడు. అతనికి కూడా ఈ ప్రపంచమంతా కీర్తి లభించింది. తన వాజ మహర్షి తన కూతురు ఇలవిదని విశ్రవ మహర్షికి ఇచ్చి వివాహం చేస్తాడు. వీళ్ళిద్దరికీ ఒక కొడుకు. అతని పేరు అతనికున్న ఇంకొక పేరు కుబేరుడు. కుబేరుడు బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేయడానికి కఠోర తపస్సు చేశాడు. కుబేరుడు చేసిన ఘోర తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతనికి వరం ప్రసాదిస్తాడు. కుబేరుడిని ఉత్తర దిక్కుకి స్వామిగా చేస్తాడు. దీంతో పాటు మనసుతో అదుపు చేసే పుష్పక విమానాన్ని కూడా కుబేరుడికి ప్రసాదించాడు. కుబేరుడు చాలా ధనవంతుడు. అందుకనే ఇప్పుడు కూడా ధనవంతుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కుబేరుడనే పేరు ఖచ్చితంగా వస్తుంది. ధనమాదన పర్వతంపై ఉన్న సంపదలో 4వ భాగం కుబేరుడికి చెందుతుంది. అందులో 16వ భాగాన్ని కుబేరుడు మనుషులకి దానం చేశాడు. విష్ణు 2వ భార్య పేరు కైకసి. ఒకసారి శివుడు పార్వతీదేవి కోసం అత్యంత సుందరమైన మహల్ని నిర్మించాడు. దాని పేరు మహల్. గృహప్రవేశం చేసినప్పుడు శివుడు విశ్రవ మహర్షిని కూడా ఆహ్వానిస్తాడు. విశ్రవ మహర్షి తన భార్య కైకసితో కలిసి శివుడు ఏం కావాలో కోరుకోమని విశ్రవ మహర్షికి చెప్పినప్పుడు తన భార్య కైకసి లంకని దానం చేయమని కోరుతుంది. శివుడు ఏ మాత్రం ఆలోచించకుండా లంకని దానం చేస్తాడు. దీనివల్ల పార్వతీదేవికి కోపం వచ్చి కైకసిని శపిస్తుంది. ఈ రోజు నువ్వు నా భర్త దగ్గర నుంచి లంకని దానంగా తీసుకున్నావు. ఏదో ఒక రోజు నా భర్త వల్లే నీ లంక పూర్తిగా కాలి బూడిదైపోతుందని. ఆ తర్వాత విశ్రవ మహర్షి శివుడు ప్రసాదించిన బంగారు లంకని తన కొడుకు కుబేరుడికి ఇస్తాడు. కాని తర్వాత కైకసి కొడుకు కేవలం లంకని మాత్రమే కాదు, కుబేరుడి దగ్గర నుంచి పుష్పక విమానాన్ని కూడా తీసుకుంటాడు. కాని త్రేతాయుగంలో శివుడి అవతారమైన హనుమంతుడు లంకని పూర్తిగా కాల్చేస్తాడు. పార్వతీదేవి శపించినట్టుగానే లంక శివుడి అవతారం వలనే కాలి బూడిద. ఈ విధంగా సరస్వతీదేవితో చెప్పాడు. పులస్త్య మహర్షి శాపం వల్లనే ఈ ప్రపంచంలో అందరూ స్త్రీలకి గర్భం వస్తుంది. అందుకు ఈ లోకంలో స్త్రీలకి నేను ఎక్కువ నొప్పిని తట్టుకోగలే శక్తిని ప్రసాదించాను. వాళ్ళల్లో నొప్పిని తట్టుకునే శక్తి పురుషుల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే స్త్రీని సృష్టించడానికి నాకు ఎక్కువ సమయం పట్టింది. గర్భం దాల్చడం అనేది స్త్రీలకి దొరికిన, కానీ నిజంగా చెప్పాలంటే గర్భం దాల్చడం అనేది స్త్రీలకు దొరికిన ఒక వరం. నేను స్త్రీలలో ప్రేమ ఆప్యాయతుల్లాంటి పెంచాను. దీనివల్ల వాళ్ళు తమ పిల్లల లాలన పాలన చూసుకోగలరు. ఈ సంసారానికి ఆధారమే స్త్రీలు. అందుకనే నేను స్త్రీలని అత్యంత శ్రేష్టమైన వారిగా భావిస్తాను. ఫ్రెండ్స్, ఈ విధంగా పులస్త్య మహర్షి చేసిన శాపం వలన